హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సచిన్ ఫ్రమ్ ఫిజియోషైన్. ఇవాళ మనకు ఒక పేషెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ఆ పేషెంట్ చాలా చాలా మేజర్ యాక్సిడెంట్ తర్వాత పోస్ట్ ఫ్రాక్చర్ రీహాబిలిటేషన్ కోసం ఫిజియోషైన్ని కాంటాక్ట్ అయ్యారు. డే 1 చూస్తే సిచ్యువేషన్ కాలన్నీ చాలా స్టిఫ్ అయిపోయి హోమ్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత కూడా పెద్దగా ఉపయోగం లేకపోవడం వల్ల 2 మంత్స్ ట్రీట్మెంట్ 3 మంత్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫిజిషియన్కి రావడం జరిగింది. బట్ వాళ్ళ స్టోరీ వింటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే ద యాక్సిడెంట్ వాజ్ వెరీ వెరీ హారబుల్. అదేంటో మనము తన మాటల్లో తెలుసుకుందాము. తన జర్నీ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. బికాస్ లాస్ట్ 1.5 మంత్లోనే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు పేషెంట్. అది ఎంత ఇంప్రూవ్ అయ్యారు అనేది పేషెంట్ మాటల్లోనే తెలుసుకుందాము. ఫస్ట్ ఆ పేషెంట్కి అసలు ఎలా సఫర్ అయ్యారు, ఎట్లా యాక్సిడెంట్ అయిందని తెలుసుకుందాం. సో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు వాచ్ చేయండి. వాళ్ళ జర్నీ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుందని మీ వీడియో ముందుకు వచ్చాము. సో లెట్స్ టాక్ టు హిమ్. సో గుడ్ మార్నింగ్ నవీన్ గారు. మీ గురించి చెప్పండి. అసలు యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది, ఎన్ని మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు? ఎందుకంటే వచ్చిన రోజు చూస్తే చాలా కాలన్నీ చాలా స్టిఫ్గా ఉండే. ఓకే, ఎవరైతే వీడియో చూస్తుంటారో మీ జర్నీ మొత్తం తెలియజెప్పండి. ఫిబ్రవరి 8 కుంభమేళకి వెళ్ళాను. రిటర్న్లో ఫిబ్రవరి 11 రోజు నాకు రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు మేజర్గా యాక్సిడెంట్ అయింది. అందులో చాలామంది ఉన్నారు. నాకు అందులో 2 కాళ్ళు మొత్తం 2 ముఖాలు మొత్తం బ్రేక్స్ అయిపోయాయి. అక్కడ నుంచి నాకు మళ్ళీ అక్కడ ఉన్న డాక్టర్స్ వచ్చిన శివరా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళారు. అక్కడ మళ్ళీ నాకు కొద్దిగా ట్రీట్మెంట్ చేసి నాకు జబరి కూడా స్ట్రైట్గా అక్కడికి తీసుకెళ్ళి డాక్టర్స్ చూసి నాకు 2 సిమెంట్ పట్టి వేసేసి ఒక రోజు ఉంచుకొని తెల్లారి పంపించారు. తెల్లారి ఇక్కడ డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ ఆర్థోపెడిక్ అని చెప్పి ఇక్కడ చూపించుకున్నాను. కానీ చూపించుకున్నాక 3 మంత్స్ నాకు పట్టి వేశారు. 3 మంత్స్ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకున్నాను. సెల్ఫ్గా ఇంట్లోనే చేయించుకున్నాను. ఎల్బినాలో సచిన్ సార్ అని చెప్పి తెలిసింది, ఇక్కడ ఫిజియోథెరపీ ఉందని తెలిసింది. ఇక్కడికి మేము వచ్చాము. 1.5 వచ్చాక సార్ అన్ని పర్టికులర్గా అన్ని ఏమైందని అడిగి చెప్పాను. దానివల్ల సార్ అన్ని ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. 1.5 మంత్లో నేను కొద్దిగా చాలా బెటర్గా వాకబుల్ చేశాను. ఇక్కడ మనకు ఉండడానికి కూడా ఫెసిలిటీ ఉన్నది. నాకు 2 టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ చేయించుకోమని చెప్పారు. కంపల్సరీ చేయించుకుంటున్నాను. వీల్చైర్లో వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత కొద్దిగా నడక వచ్చింది. సెల్ఫ్గా కొద్దిగా నేను నడుస్తున్నాను. 1.5 మంత్లో కొద్దిగా పర్వాలేదు, మంచిగా వచ్చింది. నాకు ఆనందంగా అనిపించింది. సార్ కూడా గట్టిగా మీరు అయిపోతారు, అలా ఏం టెన్షన్ కానీ మామూలుగా నడుస్తారు, మళ్ళీ వెహికల్ నడిపిస్తారు, షాప్కి వెళ్తారు, అన్ని పనులు చేసుకుంటారు మీరు అని చెప్పారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. సో ఇక్కడ ఇంకా నేను ఉండి చేయించుకోవాలనుకుంటున్నాను. చాలా బాగా ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ చాలా మంచిగా రెస్పాన్సిబుల్గా మనకు డైలీ చేయించడం జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ మనకి ఏది అడిగినా మంచిగా చేపిస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అయితే మీకు యాక్సిడెంట్ అయిన టైంలో మీకు ఫ్రాక్చర్ అయిన విషయం కూడా మీకు తెలియదు. ఇంటికి వచ్చేసిన తర్వాత పట్టేసిన తర్వాత మెల్లమెల్లగా కాన్షియస్కి వచ్చారు. ఎందుకంటే మీకు జరిగిన యాక్సిడెంట్ చాలా మేజర్ యాక్సిడెంట్. చాలా ఛాన్సెస్ ఓన్లీ 1% ఛాన్స్ ఉండే అని విన్నా. సో దాంట్లో మీరు బయటకు వచ్చారంటేనే మీరు చాలా బెటర్, లక్కీగా అన్నట్టు. సో ఇప్పుడు కూడా చాలా మంది పేషెంట్స్కి ఫ్రాక్చర్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో ఫిజియోథెరపీ స్టార్ట్ చేయాలి, ఎన్ని రోజుల్లో మనం నడవగలుగుతాం అనేది అసలు చెప్పడం కూడా రాదు. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ కాంప్లెక్సిటీని బట్టి ఉంటుంది. మీరు వచ్చిన డే 1 కాంప్లెక్సిటీ చూసుకుంటే మాత్రం చాలా స్టిఫ్ రాయిలాగా మీ నీస్ ఉండే. మీరు త్వరగా నడవాలని అనుకుంటారు కానీ అది చాలా టైం పడుతుందని మాకు ముందే తెలుసు. మీకు మంచి ప్లాన్ ప్రకారంగా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఈ 1.5 మంత్లో మనం ట్రీట్మెంట్ అచీవ్ చేసింది కూడా ఆల్మోస్ట్ ఒక 50-60% మాత్రమే. సో అది కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీరు ఎంత కష్టపడుతూ నడుస్తూ ఇబ్బంది పడుతూ ట్రీట్ చేస్తున్నప్పుడు బాధతో అరవడము ఇవన్నీ జరగడం చూసినాం. కాబట్టి ఈ జర్నీని ఇంకా ఇంకా స్మూత్గా మీరు తీసుకెళ్ళాలి అంటే మెంటలీ బాగా ప్రిపేర్డ్గా ఉండాలి మీరు. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మీ జర్నీ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ ఫర్దర్ కూడా మళ్ళీ పూర్తిగా రికవర్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పరిగెత్తేలాగా చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అనేది చేస్తారు. సో యాక్సిడెంట్ అయిన ఫిబ్రవరి మంత్లో ఆ టైంలో యాక్సిడెంట్ అని విన్న తర్వాత మీ రియాక్షన్ ఏంటి? మాకు ఫిబ్రవరి 11 రోజు పొద్దున్నే 10 o'clock అట్లా ఫోన్ వచ్చింది. చాలా పెద్ద యాక్సిడెంట్, అందరూ 9 members వెళ్ళారు. అందులో 7 members స్పాట్ అని చెప్పారు. అందులో మా అన్నయ్య, తమ్ముడు, మా పెద్దమ్మ కొడుకు అందరూ చనిపోయారని తెలిసింది. అందులో ఈయన ఒక్కరు బ్రతికారు.
అని చెప్పారు. ఎమోషనల్ గా చాలా స్ట్రెస్ లో పడి ఉంటారు ఆ టైంలో, భయపడి ఉంటారు. ఆల్రెడీ సగం ప్రాణం పోయింది మా అన్నయ్య లేరు అని తెలిసిన తర్వాత. సరే మా వారు ఒకరు బాగానే ఉన్నారు, కాళ్ళకి యాక్సిడెంట్ అయింది అని చెప్పారు. తీసుకొచ్చారు ఇక్కడ హాస్పిటల్లో, సిమెంట్ పట్టి అది వేశారు. మేము మామూలుగా ఫిజియో అంటే ఏదో మామూలుగా చేయించుకుంటారేమో, తర్వాత మామూలుగా నడుస్తారేమో అనుకున్నాం, కానీ పట్టి విప్పిన తర్వాత చాలా స్టిఫ్ అయిపోయాయి కాళ్ళు, చాలా రాయిలాగా అయిపోయాయి. అసలు మొత్తం 3 months బెడ్ మీదే ఉన్నారు. అది మాకు ఇక్కడ ఫిజియో షైన్లో ఇక్కడ ఇలా చేస్తారు అంటే తెలిస్తే వచ్చాము. వచ్చేటప్పుడు అంబులెన్స్ లో వచ్చాను. ఇప్పుడు బాగా నడుస్తున్నారు, కానీ అందరూ బాగా సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చారు. బాగా నేనైతే బాగా సాటిస్ఫై అయ్యాను. ఇప్పుడు కొంచెం లైఫ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. మొన్నటి వరకు అసలు ఎందుకు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడా అని చాలా బాధలో ఉండేది. బట్ డోంట్ బి, ఎందుకంటే మీకు ఒక హోప్ వచ్చిన తర్వాత ఆ హోప్ లో మంచి రిజల్ట్స్ వస్తున్నప్పుడు దాన్ని అట్లనే ఉంచుకోండి. అట్ ద సేమ్ టైం మనం ఇంకా హాఫ్ జర్నీలోనే ఉన్నాము. ఇంకా 1-2 months వరకు ఇంకా ప్రయత్నిస్తే తన పనులు డైలీ పనులు కూడా అన్ని చేసుకోగలుగుతాడు. ఏ లాస్ట్ మినిట్ వరకు కూడా తను కంప్లీట్గా రికవర్ అయ్యారు అనేంత వరకు కూడా మేము సపోర్ట్ ఇస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ట్రస్టింగ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ తను కూడా ఎంత ఎమోషనల్, ఎంత వీక్ అయినా కూడా, పెయిన్ వస్తున్నా కూడా అరిచేస్తాడు. మళ్ళీ నెక్స్ట్ మినిట్ నాకు పర్లేదు చేయడం అని అంటాడు. దట్స్ ఆ స్పోర్టివ్నెస్ తనలో ఉంది కాబట్టి ఐ థింక్ వీ కుడ్ అచీవ్ దీస్ రిజల్ట్స్. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమని చెప్తారు? ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే కంపల్సరీ చేయించుకోవాలి. అది ఇంట్లో అవ్వదు. పోస్ట్ సర్జరీ తర్వాత కానీ లేకపోతే ఫ్రాక్చర్ తర్వాత ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. ఫిజియోథెరపీ ఇంపార్టెన్స్ చాలా ఉంది. మనం ఏదో మామూలుగా ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది అనుకుంటాం, కానీ అవ్వదు, అస్సలు అవ్వదు. ఇక్కడ అన్ని మెషిన్స్, అన్ని థెరపీస్ అన్ని బాగా పెయిన్ వచ్చినా తగ్గించడానికి ఉంది. అన్ని విధాల బాగుంది. కంపల్సరీ ఫిజియోథెరపీ చేయించుకోవాలి. బట్ ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ మీకు అడ్వాన్స్ ఉండడం వల్ల మీకు తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్స్ అనేవి కనపడుతుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా ఫ్యూచర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్లో మళ్ళీ కలిసి టోటల్ రికవరీ గురించి మాట్లాడతాం. మీలో కూడా చాలా మందికి ఇట్లాంటి కండిషన్స్ కానీ ఫ్రాక్చర్ అయిన తర్వాత కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ దొరకక, ఇంప్రూవ్మెంట్ రాక ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో జస్ట్ డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ ఫిజియో షైన్, బికాస్ నేను ఇంకా మా టీం అందరం కలిసి ఇలాంటి ఇన్స్పిరేషనల్ ట్రీట్మెంట్స్ స్టోరీస్ మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము. కాబట్టి యూ కెన్ కాంటాక్ట్ us and get your health better. Thank you.